ఒక స్నాక్ తినాలనిపిస్తుంది. నాకు ఇవాళ పానీపూరి తినాలనిపించింది. బయట ఎక్కడ చూసినా బండి దగ్గర చాలామంది ఉన్నారు. ఆ లైన్లో నించుని ఓపిక లేక ఇంట్లోనే పానీపూరి చేశాను. కర్రీ ప్రిపరేషన్ కోసం శనగపప్పు అండ్ బఠానీలు ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకోవాలి. బఠానీలు చాలా హార్డ్గా ఉంటాయి కాబట్టి ప్రెషర్ కుక్కర్లో ఒక 3 విజిల్స్ వచ్చే వరకు ఉడకనివ్వాలి. శనగపప్పుని 10 to 15 మినిట్స్ వరకు నార్మల్గా బాయిల్ చేసుకోవాలి. బ్లాక్ సాల్ట్లో కొంచెం వాటర్ యాడ్ చేసి పక్కన పెట్టేయాలి. పొటాటోస్ని కట్ చేసుకొని 10 to 20 మినిట్స్ వరకు బాయిల్ చేయాలి. సాఫ్ట్గా కుక్ చేసిన బఠానీ అండ్ శనగపప్పుని మంచిగా పేస్ట్లా అయ్యేంత వరకు గట్టిగా ఎనుపుకోవాలి. ఎనుపుకున్న పేస్ట్లో వాటర్ యాడ్ చేసి ఉప్పు, కారం అండ్ చాట్ మసాలా వేసి కుక్ చేయాలి. బాయిల్ అయిన పొటాటోస్ని పీల్ చేసి మంచిగా స్మాష్ చేసి ప్రిపరేషన్లో ఉన్న కర్రీలో పొటాటోస్ని యాడ్ చేసేసి కుక్ చేయాలి. లాస్ట్లో పానీపూరి మసాలా యాడ్ చేస్తే కర్రీ రెడీ. రసం కోసం చింతపండు నానబెట్టుకోవాలి. మిక్సర్ జార్లో 6 to 7 పచ్చిమిర్చి, ఎల్లిగడ్డ, మిరియాలు అండ్ కొత్తిమీర, పుదీనా వేసి గ్రైండ్ చేయాలి. రసం కోసం చింతపండు గుజ్జును తీసి దాంట్లో బ్లాక్ సాల్ట్ వాటర్ యాడ్ చేసుకొని చింతపండు రాకుండా వాటర్ని స్ట్రెయిన్ చేసుకోవాలి. స్ట్రెయిన్ చేసుకున్న వాటర్లో మనం ఫస్ట్ ప్రిపేర్ చేసుకున్న గ్రీన్ పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇక లాస్ట్ ప్రాసెస్ పూరీ ఫ్రైయింగ్. బయట షాప్స్లో రెడీమేడ్ పూరీస్ దొరుకుతాయి. ఆ పూరీస్ని తీసుకొచ్చుకొని హీట్ అయిన ఆయిల్లో వేసి ఫ్రై చేసేసి తీయడం. చిన్న టిప్, బాగా హీట్ అయిన ఆయిల్లో పూరీస్ వేసి ఫ్రై చేస్తే మాడిపోతాయి. సో నార్మల్ హీట్ అయిన ఆయిల్లో వేసి చేయడం బెటర్. పూరీ ప్రిపరేషన్ కూడా అయిపోయింది. అంటే పానీపూరి ప్రిపరేషన్ అయిపోయినట్టే. ఇక మనం తినడం మాత్రమే లేట్. ఇక చకచక పానీపూరికి హోల్ చేసి కర్రీ యాడ్ చేసుకొని భయ్యా తోడా ప్యాజ్ డాలో అని మనలో మనమే అనుకొని వాటర్లో ముంచుకొని తింటే ఆహా, ఎంతైనా హోమ్ మేడ్ పానీపూరియే. మీరు కూడా ఇంట్లోనే హైజీనిక్గా పానీపూరి ప్రిపేర్ చేసుకొని తినేయండి. టాటా బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ భూమిస్ క్యాప్చర్స్.